జనవరి 22 ఈ తేదీ భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు. వందల ఏళ్ల నాటి వివాదాలకు తెరపడి అయోధ్య రాముడు ఆలయంలోకి కొలువుదీరే చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచే రోజు. ఎంతో మంది హిందువుల కల నెరవేరే రోజు. ఇప్పటికే అయోధ్యలో సందడి కనిపిస్తుంది. ఉత్సవానికి ముందు జరగాల్సిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ మొత్తం క్రతువులో అత్యంత కీలకమైంది బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. ఆ సమయం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. అది పూర్తయిన తరువాతే అయోధ్య రాముడు అందరికీ దర్శనమిస్తాడు. అప్పటి వరకు రాముడి విగ్రహం ఓ శిల మాత్రమే. ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత అదే ఆరాధ్యమూర్తి అవుతుంది. అందుకే హిందూ ధర్మంలో ప్రాణప్రతిష్ఠ క్రతువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది. పేరులోనే ఉంది కదా ప్రాణప్రతిష్ఠ అని. అంటే అప్పటి వరకు కేవలం ఓ బొమ్మగా ఉన్న ఒక్కసారిగా గర్భగుడిలో ప్రతిష్ఠిస్తే అందులో ప్రాణం వచ్చి చేరుతుంది. ఏ దేవతామూర్తిని అక్కడ ప్రతిష్ఠిస్తే అక్కడ స్వయంగా ఆ దైవమే కొలువు తీరినట్టు లెక్క. సనాతన ధర్మంలో ప్రాణప్రతిష్ఠకి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఆలయంలోనూ ఇది తప్పకుండా జరిగే ప్రక్రియ. ప్రాణం అంటే జీవం, ప్రతిష్ఠ అంటే పోయడం. బొమ్మకి ప్రాణం పోసినట్టే కదా. ఆ విగ్రహంలోని ఆరాధ్యమూర్తిని ఆవహింపజేస్తారు. ఆ సమయంలోనే వేద మంత్రాలు పఠిస్తారు. ఆ మంత్రాలు చదువుతుండగానే ఆ దైవమే నేరుగా వచ్చి విగ్రహంలోకి ఐక్యమవుతారని నమ్ముతారు. అంత కీలకమైంది కాబట్టే ముహూర్తం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు పండితులంతా ఎంతో మేధోమదనం చేసి ఓ ముహూర్తాన్ని నిర్ణయించారు. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్యకాలంలో ఈ క్రతువును నిర్వహిస్తారు. మొత్తంగా ఈ క్రతువు 84 సెకండ్ల పాటు కొనసాగుతుంది. ఇది పూర్తయిన వెంటనే మహాపూజ, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 22నే ఎంచుకోవడానికి ఓ ప్రధాన కారణం ఉంది. పురాణాల ప్రకారం ఇదే రోజున విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు. అమృతం కోసం అటు దేవతలు ఇటు రాక్షసులు క్షీరసాగరాన్ని మదిస్తున్న సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టేందుకు విష్ణువు తాబేలు అవతారాన్ని ఎత్తాడు. ఈ ప్రపంచానికి ఆధారం కూర్మావతారం అని హిందూ ధర్మ విశ్వాసం. రాముడు విష్ణువు అవతారమే కదా. అందుకే అదే రోజున అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ చేయాలని పండితులు నిర్ణయించారు. అదే రోజు కుర్మ ద్వాదశి కూడా. అయితే ఈ ప్రాణప్రతిష్ఠకి ముందు కొన్ని క్రతువులు నిర్వహిస్తారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గంగా సహా మరికొన్ని నదుల నీళ్లతో అభిషేకం చేస్తారు. ఆ తరువాత పొడిబట్టతో ఆ విగ్రహాన్ని తుడుస్తారు. కొత్త దుస్తులతో అలంకరిస్తారు. ఆ తరువాత గంధమద్దుతారు. బీజాక్షర మంత్రాలు పఠిస్తారు. ఆ సమయంలోనే పంచోపచారాలతో ఆ మూర్తికి పూజలు నిర్వహిస్తారు. అంటే పూలు, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత పూజారులు విగ్రహంలో ఒక్కో చోట స్పృశిస్తూ మంత్రాలు పఠిస్తారు. పంచోపచార క్రతువు ముగిసిన తరువాత అత్యంత కీలకమైన ఘట్టం ఒకటి ఉంటుంది. అప్పటి వరకు ఆ దేవతామూర్తి కళ్లకు గంతలు కడతారు. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తరువాతే ఆ గంతల్ని తొలగిస్తారు. దీనికి ఓ కారణం ఉందని చెప్తారు పండితులు. సాధారణంగా భక్తులు ఎదురుగా నిలబడి నమస్కారం చేసినప్పుడు ఆ దేవుడు లేదా దేవత తమ కళ్ళతోనే వాళ్లను కటాక్షిస్తారని నమ్మకం. సంక్షిప్తంగా చెప్పాలంటే దేవుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసేవి ఆ కళ్ళే. అందుకే ప్రాణప్రతిష్ఠ అయ్యేంత వరకు వాటిని మూసి ఉంచుతారు. ఒక్కసారిగా ఆ క్రతువు ముగియగానే అప్పటి వరకు కట్టిన బట్టను తొలగిస్తారు. ఈ తంతునే నేత్రోన్మీలనంగా పిలుస్తారు. వినాయక నవరాత్రుల సమయంలోనూ గణేశుడి విగ్రహాలను తీసుకొచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టేస్తారు. మంటపంపై ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా పూజలు చేసిన తరువాతే వాటిని తొలగిస్తారు. విగ్రహంలోకి ఒక్కో భాగంలోకి ఒక్కో దేవతను ఆవహింపజేస్తూ మంత్రాలు పఠిస్తారు. ఆ సమయంలోనే కళ్లకు ఉన్న తెరని తొలగిస్తారు. దేవతామూర్తికి ఎదురుగా ఓ అద్దం పెడతారు. ఆ సమయంలోనే కళ్లకు కాటుక పూస్తారు. ఎదురుగా అద్దం పెట్టడానికి ఓ కారణం ఉంది. ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత ఆ దేవతామూర్తి కళ్ళలో అనంతమైన తేజస్సు ఉంటుందని విశ్వసిస్తారు. ఇది నేరుగా భక్తులపైనే ప్రసరిస్తుంది. అంతకన్నా ముందే కళ్ళకున్న తెర తొలగించి ఆ తేజస్సు వేరే వైపు మళ్లకుండా ఎదురుగా అద్దం ఉంచుతారు. అలా అయితే ఆ వెలుగు పరావర్తనం చెంది అక్కడే పరిమితమై ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ క్రతువులో ఇదే చివరి దశ. ఆ తరువాత అందరూ వచ్చి దర్శించుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తరువాత దేవతామూర్తికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాద వితరణ చేస్తారు. ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత ఆ మూర్తికి తప్పనిసరిగా నిత్యారాధన చెయ్యాలి. నిర్లక్ష్యం చేస్తే ఆ మూర్తిలో ఉన్న అతీంద్రియ శక్తులన్నీ తరిగిపోయి ఒట్టి బొమ్మలా మిగిలిపోతుందని చెబుతారు పండితులు.
ఇక్కడే మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఏ ఆలయంలోనైనా సరే దేవతామూర్తిని తూర్పు ముఖంగానే ప్రతిష్ఠిస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం తూర్పు దిక్కున పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని విశ్వసిస్తారు. సూర్యుడు ఉదయించే దిశలోనే దేవతామూర్తి ముఖం ఉండేలా ప్రతిష్ఠ చేస్తారు. అయోధ్య రామయ్యను ఎప్పుడెప్పుడు కళ్ళారా చూద్దామా అని ఆ క్రతువు కోసం భక్తులు మాత్రం 1000 కళ్ళతో నిరీక్షిస్తున్నారు.